అంటే నాకు కొంచెం తెలుసు, ఏదైనా ఈ పండుగల సందర్భాలు వచ్చినప్పుడు కానీ ఈ కరోనా విషయాన్ని కూడా నేను ఎన్నో చెప్పడం జరిగింది. అంటే చదువు వచ్చిన వాడికి, చదువు రాని వాళ్ళకి మంత్రాలు ఉపదేశించడం జరిగింది. అటువంటిదే వీళ్ళ ఇప్పుడు చాలామంది చెప్తారు ఈ భక్తి ఛానల్లో కానీ అక్కడిక్కడ కొద్దిగా ఆధ్యాత్మికత వచ్చేస్తారు దాంట్లో వేసుకుని. కారణం బాబా వదిలేసి జలస్నానంతో నీళ్ళు చేయండి అని చేస్తే చేయొద్దు. నేను చెప్తున్నా బాబు, ఎవ్వరు చేయొద్దు, వాళ్ళు ఎవ్వరు మాట్లాడకండి. ఎందుకంటే కరోనా అనేది న్యూమోనియాకి సంబంధించింది. ఇట్ ఇస్ ఏ మాలిక్యులర్ ప్రోటీన్, అది ఇట్ ఇస్ ఏ లిపిడ్ ప్రోటీన్ విచ్ కెన్ మ్యూటేట్. అందుకే దానికి ఇంతవరకు వ్యాక్సిన్ రాదు కూడా. అది కూడా నేను చెప్తున్నాను వాళ్ళకి, నాకు తెలుసు దాని గురించి. సో ఇట్ కన్ఫ్యూజెస్ ద హ్యూమన్ మైండ్ అన్నమాట కరోనా అనేది. సో దయచేసి ఎవరు కూడా పొద్దులేచి చల్లనీళ్ళతో స్నానం చేయకండి దయచేసి. ఎవరు చెప్పినా సరే ఏదో పుణ్యం కట్టుకుపోతాం, పుణ్యం పాపం అన్నీ. ఇది ఇప్పుడు కరోనా వచ్చాక ఏది ఎవరిని ఇది పంపాలో అదే మనం అతిక్రమిస్తే ప్రకృతిని, మనం అతిక్రమిస్తే ప్రకృతి మనకి ఎలా సమాధానం చెప్తున్న దానికి ఒక ఉదాహరణమే ఈ కరోనా.